యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఇది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ యొక్క ఒక సంస్థ అన్నమాట. సో దీని యొక్క ప్రధాన బ్రాంచ్ అనేది ఎక్కడ ఉందంటే మనకు బెంగళూరులో. సో గుర్తుంచుకోండి, బెంగళూరు. ఇది యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇది ఇస్రో వాణిజ్య విభాగానికి చెందింది. దేనికి చెందింది ఇది ఇస్రోకు వాణిజ్య విభాగానికి చెందిందన్నమాట ఇస్రో. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది అంటే ఒక సంస్థ కాబట్టి ఈ యాంట్రిక్స్ కంపెనీ అనేది ముందుగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉండేది. ఎప్పుడంటే ఇది మనకు ప్రారంభంలోనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఇది స్టార్ట్ అయ్యి తర్వాత సెప్టెంబర్ 18, 1992లో దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇది గవర్నమెంట్ కింద పనిచేయడం అనేది స్టార్ట్ పెట్టింది సంస్థగా. ఇప్పుడు సెప్టెంబర్ 1992. దీన్ని ఇంకో విధంగా మనం చెప్పొచ్చు, అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మనకు అంతరిక్ష విభాగానికి సంబంధించిన విషయాలు అనేవి ఇందులో పొందుపరచడం అనేది దాదాపుగా మనకి ఇందులో జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకు మెయిన్ ఒక పాయింట్ అనేది చెప్పాలి ఏంటంటే ఇది అంతరిక్ష విభాగానికి అంతరిక్ష విభాగం అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఎప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేది ఎప్పుడైంది 1972లో. అంటే ఈ అంతరిక్ష విభాగం కింద ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది సంస్థ అనేది ఇందులో పనిచేయడం అనేది జరుగుతుంది. దేని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అంటే అంతరిక్ష విభాగం. మరి ఇంకో కొన్ని విషయాలు వస్తాయి మనకి ఇందులో చూడొచ్చు. ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది బెంగళూరులో ఉంటుంది. అయితే ఇందులో ఇది ఉపగ్రహాల ప్రయోగ వాహన నౌకల తయారీ కానీ విదేశీ ఉపగ్రహాల తయారీ కానీ అదేవిధంగా మనకు స్వదేశీ సమాచార ఉపగ్రహాల కోసం అంటే ఏదైనా గ్రహాలు మనకు అంతరిక్షాన్ని పంపిస్తున్నామంటే వేరే దేశాల యొక్క అంతరిక్ష ఉపగ్రహాలు వంటివి కొన్ని లావాదేవీలు అనేవి ఇందులో జరుపుకుంటారు అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఇస్రో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినవి కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కానీ ఉపగ్రహాల ప్రయోగ వాహన నౌకల తయారీ ఉంటుంది, విదేశీ ఉపగ్రహాల తయారీ కూడా ఉంటుంది. అందుకే మరికొన్ని ఏమో స్వదేశీ సమాచార ఉపగ్రహాల ట్రాన్స్పాండర్ల లీజు లావాదేవీలు అనేవి జరుగుతాయి అన్నమాట ఇందులో. మళ్ళీ ఉపగ్రహ సమాచారాన్ని అవసరమైన సంస్థలకు ఇవ్వడం కూడా అనేది జరుగుతుంది. అంటే సమాచారాన్ని ఇతర సంస్థలకు అందించడం అనేది జరుగుతుంది. సో మనం కొన్ని గుర్తుంచుకోవాలి ఇందులో. ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఈ సమాచారం అనేది మినీరత్న హోదాని కలిగి ఉంది. హోదా 2008లో ఇది మినీరత్న హోదాని భారత ప్రభుత్వం చేత పొందడం అనేది జరిగింది. సో గుర్తుంచుకోండి.